బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఫస్ట్ నుంచి బీసీలకు అండగా ఉంటున్నది బీఆర్ఎస్ పార్టీ అని. ఎన్నికలు ఏదైనా బీఆర్ఎస్కి బీసీలు మద్దతుగా నిలవాలని కేటీఆర్ కోరిండు. అయితే నాకు ఇక్కడ కేటీఆర్ గారు సమాధానం చెప్పండి. మీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్ తగ్గిన మాట వాస్తవమా కాదా? ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చినట్టుగా బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా మోసం చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నమాట వాస్తవమా కాదా? ఏ రోజైనా బీసీ రిజర్వేషన్ల తగ్గింపుపై, బీసీ రిజర్వేషన్ల పాత పద్ధతి అమలు చేయడంపై ఏ రోజైనా కేసీఆర్ నిలదీసిందా? 2 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమం ఇంత తీవ్రంగా నడుస్తుంటే ఏ రోజైనా కేసీఆర్ వచ్చి చట్టసభల్లో లేదా ఏదన్నా బహిరంగ సభలను ఎక్కడైనా ప్రభుత్వాన్ని బీసీల గురించి ప్రశ్నించిందా? అంతేకాకుండా బీసీలకు వచ్చే ఎన్నికలైనా వచ్చే మీ ప్రభుత్వం ఒకవేళ వస్తే అప్పుడు బీసీలకు మీరిచ్చే గౌరవం ఏంటి, బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారు, ఎలాంటి గౌరవం ఇస్తారు బీసీలకు అనేది ఎప్పుడైనా చెప్పారా? బీసీల విషయంలో మీ స్టాండ్ ఏంటి ఇప్పటివరకు చెప్పారా? బీసీలకు రిజర్వేషన్లపై మీ ప్రభుత్వం ఒకవేళ వస్తే బీసీల రిజర్వేషన్ కల్పించడంపై జనాభా ప్రకారం వాటా కల్పిస్తాము, అందుకు అనుగుణంగా తీర్మానం చేస్తాము, అది కేంద్రానికి పంపుదాం, కేంద్రంపై పోరాడతామని ఏ రోజైనా స్టేట్మెంట్ ఇచ్చారా? మిమ్మల్ని బీసీలు ఎందుకు నమ్మాలి? గతంలో మోసం చేసే మాట వాస్తవం కాదా? బీసీ రిజర్వేషన్ తగ్గించి ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని పదే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత ఎక్కడ? బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ మోసం ఎంత అన్యాయం చేసిందో అదే సమయంలో బీఆర్ఎస్ కూడా కనపడకుండా సవతి తల్లి ప్రేమ చూపుతూ అంతే స్థాయిలో అన్యాయం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తున్న మాట వాస్తవమే. అయితే ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత ఎక్కడ? ఎందుకు ప్రశ్నించడు? బీసీలు ఈ రాష్ట్రంలో 60% మంది ఉంటే 60% జనాభాకు సంబంధించిన ఉద్యమం నడుస్తుంటే కేసీఆర్ కనీసం ఒక్కసారి కూడా బీసీల గురించి మాట్లాడరా? అలాంటి కేసీఆర్కి, అలాంటి బీఆర్ఎస్ పార్టీకి మేము సర్పంచ్ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేయాలి. కానీ మీరు ఎక్కడ బీసీల గురించి మాట్లాడరు. బీసీలకి మీ ప్రభుత్వం వచ్చినా మీరు ఎలాంటి న్యాయం చేస్తారు, ఎలాంటి రిజర్వేషన్ కల్పిస్తారు అనే మాట ఒక్క హామీ కూడా ఇయ్యరు. కానీ బీఆర్ఎస్ పార్టీకి బీసీలు మద్దతుగా ఉండాలి, మీరు బీసీలకు న్యాయం చేస్తున్నారు. అంతేగా కేటీఆర్ గారు?